మోహనా బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్. రోజుకో వెరైటీ సినిమా చూపించేటువంటి స్టార్ మహిళకి స్వాగతం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి నిజామాబాద్ నుంచి వచ్చారు. స్వాగతం. అలాగే ఫైనల్ విన్నర్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు సొంతం చేసుకుంటారు. జోరు బాగా పెరిగిపోతోంది. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ స్టార్ మహిళలు అవుతున్నాయి. దీని తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత సెమీఫైనల్స్ అండ్ ఫైనల్ లో ఎవరు విన్ అవుతారో చూడడానికి నాకు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ముందుగా ఇవాళ మన పార్టిసిపెంట్స్ పరిచయాలు. శిరీష. హాయ్ సుమ గారు, నా పేరు శిరీష. నేను నిజామాబాద్ నుండి వచ్చాను. ఓకే. మా హస్బెండ్ పేరు విద్యాసాగర్. నాకు ఒక చిన్న బేబీ ఉంది, తన పేరు ప్రశస్తి. ఐ కంప్లీటెడ్ మై బిఎడ్ అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ గవర్నమెంట్ జాబ్. స్వప్న. నా పేరు స్వప్న, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు రాజేందర్ రెడ్డి. నాకు ఇద్దరు అమ్మాయిలు. చెప్తున్నావేంటి అసలు? గట్టిగా చెప్పు. నాకు ఇద్దరు అమ్మాయిలు, శ్రీకృతి అండ్ నవంతి. ఐఎమ్ హోమ్ మేకర్. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వెల్కమ్. గాయత్రి. హాయ్ సుమా, నేను నిజామాబాద్ నుంచి వచ్చారు. నా పేరు గాయత్రి. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను, టీచర్ ని. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్ ఆడుకోవడం. మంచి జాబ్ చేస్తున్నావు. సంధ్య. నా పేరు సంధ్య అండ్ ఎంసీఏ చేశాను. ఇక్కడే బ్యాంక్ లో చేస్తున్నాను. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ప్రతి జిల్లా వాళ్ళకి రెండు అవకాశాలు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు కదా. సో ఆల్రెడీ నిజామాబాద్ నుంచి వచ్చిన అనూష గెలిచింది. అలాగే విన్నరే కాకుండా రన్నర్ కి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఇవాళ ఎపిసోడ్ లో విన్నర్ అవడానికే ట్రై చేయండి. కుదరకపోతే కనీసం రన్నర్ అయినా అవడానికి ట్రై చేయండి. ఓకే, రౌండ్ మొదలెడుతున్నాను. ఈ రౌండ్ లో మీరు నేను అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్తారా? చెప్పకూడదు. చెప్తారా? చెప్పరు. రాంగ్ ఆన్సర్లే చెప్పాలి. రిపీట్ చేయకూడదు ఆన్సర్ ని. అండ్ రిలవెంట్ గా ఉండాలి ఆన్సర్ కొంచెం. ఓకే, 20 సెకండ్స్ ఒక్కొక్కళ్ళకి ఇస్తాం. స్వప్న, నీ నుంచే మొదలెట్టాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లలకి ఎలాంటి మాటలు నేర్పాలి? ఆడుకోవద్దని. ఎవరైనా కనిపిస్తే ఏమని పలకరించాలి? షీల్డ్ బాగుంది అనాలి. పక్కింటికి ఎలా వెళ్తారు? గోడపై నుండి. బుక్స్ ఎందుకు చదువుతారు? పేపర్ చింపడానికి. గుడిలో ఎవరుంటారు? మా నాన్న. సముద్రంలో నీరు ఎలా ఉంటాయి? టైమ్ అప్. మేడం. పిల్లలకి ఎలాంటి మాటలు నేర్పాలి? ఆడుకోవద్దని. రిలవెంట్ గా లేదు. ఎలాంటి మాటలు నేర్పాలి, ఎలాంటి ఆటలు నేర్పాలి అన్నప్పుడు అది చేయొచ్చు. మాటలు అన్నప్పుడు మీరు ఏదైనా తిట్లు నేర్పించాలి, అలాంటివి చెప్పాలి. ఎవరైనా కనిపిస్తే ఏమని పలకరించాలి? షీల్డ్ బాగుంది అనాలి. రిలవెంట్ గా లేదు. పక్కింటికి ఎలా వెళ్తారు? గోడపై నుండి. ఇంటి పక్కన ఉండే వాళ్ళ ఇంటికి గోడ దూకో, గోడ పైన ఉండో వెళ్ళొచ్చు. ఇది కరెక్టే. అబ్బా మేడం. విమానం ఎక్కి వెళ్తారు అని చెప్పాలి. బుక్స్ ఎందుకు చదువుతారు? పేపర్ చింపడానికి. రిలవెంట్ గా లేదు. అంటే నేను రాంగ్ చెప్పాను కదా, సంబంధం లేకుండా. సంబంధం లేకుండా దగ్గరగా ఉండేలా చెప్పాలి. అసంబంధంగా చెప్పాం. గుడిలో ఎవరు ఉంటారు? మా నాన్న. రిపీట్. ఒక్కటే రాంగ్, 10 పాయింట్లు. సంధ్య, నువ్వు నన్ను ఏమైనా అడుగుతావా? నేను అడగనా? సాంగ్ పాడతాను. పాడు. ఏ బాబు ఏంటి సంగతి సబ్ ఠీక్ హై నా, నే చెప్పే ప్రేమ సూక్తులు భూమత్ మజానా, మనసారా సున్లో నా, మనసుంటే సంజోనా, ఇకపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా. ఓకే, సూపర్ సంధ్య. Thank you. బాబాడావు. నువ్వు రెడీగా ఉన్నావా? యా. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. దెబ్బ తగిలితే ఏం రాసుకోవాలి? కారం రాసుకోవాలి. ఇళ్లలో ఏముంటాయి? పాస్. సండే వస్తే ఎలాంటి నాన్ వెజ్ వండుతారు? పప్పుచారు, ఆవకాయ. కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటారు? కాళ్ళు బాగుండడానికి. మనుషులకి ఎన్ని తలకాయలు ఉంటాయి? 3. కూలర్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? నిప్పులు వస్తాయి. ఊరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? టైమ్ అప్. లాస్ట్ దానికి టైమ్ అప్ అయిపోయింది. ఓకే. దెబ్బ తగిలితే ఏం రాసుకోవాలి? కారం రాసుకోవాలి. పుండు మీద కారం రాసినట్టంటే ఇదా? బాబోయ్. ఇళ్లలో ఏముంటాయి? ఇళ్ళల్లో పాస్ చేసా. పాస్ చెప్పా. ఓకే. సండే వస్తే ఎలాంటి నాన్ వెజ్ వండుతారు? పప్పుచారు, ఆవకాయ. పప్పుచారు, ఆవకాయ నాన్ వెజ్ ఎలా అయ్యాయి? రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా. గుడ్. కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటారు? గాళ్ళు బాగుండాలి. కాళ్ళు బాగుండడానికి. ఇది కరెక్ట్ ఆన్సర్. మనుషులకి ఎన్ని తలకాయలు ఉంటాయి? 3. ఏది మరి? ఒకటే కనిపిస్తోంది. అంటే ఒకటి ఉంటే డీసెంట్ గా కనిపిస్తారా, మిగతా 2 కనిపించవు. ఇంట్లో పెట్టేసి వస్తారా? వెళ్ళగానే తొడుక్కుంటారా? ఇంకా అన్మ్యారీడ్. కూలర్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? కూలర్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? నిప్పులు వస్తాయి. కూలర్ ఆన్ చేస్తే నిప్పులు వస్తాయి. ఓ,
కుక్కర్ లో పప్పులు వస్తాయి. ఓకే, సో టోటలీ 4 రాంగ్, 40 పాయింట్లు. ఓకే గాయత్రి, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పగలు ఏం చెయ్యాలి? ఆకాశంలో చుక్కలు చూడాలి. పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఆకాశంలో. ఎండలో ఏం చెయ్యాలి? వంట వండాలి. ఆకలి వేయకపోతే ఏం చేస్తారు? బియ్యం తినాలి. టీ ఎలా తాగాలి? కింద పడేసి నక్కుంటూ తాగాలి. పూజ గదిలో ఏం పెట్టాలి? పూజ గదిలో ఏం పెట్టాలి? దయ్యం బొమ్మలు. తడిసిన బట్టలు ఏం చెయ్యాలి? బట్టల్ని బిరోలో పెట్టాలి. ఓకే, బాగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. పగలు ఏం చెయ్యాలి? ఆకాశంలో చుక్కలు చూడాలి. పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఆకాశం పైన. ఆకాశంలో ఆడుకుంటారు. మరి మీ వారు ఉద్యోగం ఎక్కడ చేస్తారు? ఇంకా పెళ్లి కాలేదు. అవునా? హే, నీకు పెళ్లి కాలేదు? వావ్, సో ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు. ఇంతకీ పెళ్లి కాలేదనేది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? కరెక్ట్ అని చెప్పి నిజంగా అన్మ్యారీడ్ నేను. మేడం అవునా? తర్వాత మళ్ళీ అంటే ఈ recent గా రౌండ్ లో marriage కదా అయ్యారు. అందరూ తింగర్ గా చెప్తున్నారేమో అనుకుంటున్నాను లేదు, నేను. లేదు, నిజంగానే పెళ్లి కాలేదు, అన్మ్యారీడ్. గాయత్రి, నువ్వు చూస్తూ ఉండు, ఈ ప్రోగ్రామ్ తర్వాత నీకు ఇమీడియట్ పెళ్ళే. అయినా గాయత్రి 52 ఏళ్ళు వచ్చినా ఇంకెందుకు పెళ్లి కాలేదు? 52 మీలాగా 64 అయితే కాదు. అయినా నాకు 2 పిల్లలు ఉన్నారుగా. ఓకే గాయత్రి, సూటబుల్ వరుడు కోసం వెతుకుతున్నావా? వెతుకుతున్నాను. ఈ మధ్య పేరెంట్స్ కూడా చాలా లీనియంట్ గా చూడండి అమ్మా, మీరే చూడండి, మాకు ఎందుకు ఈ తలకాయ నొప్పి అంటున్నారు. బాయ్ ఫ్రెండ్? లేదు, చూసుకోలేదు. గర్ల్ ఫ్రెండ్? అందరూ. మీరు కూడా మా గర్ల్ ఫ్రెండే. సరే గాయత్రి, ఎండలో ఏం చేయాలి? వంట వండాలి. ఎండలో కూర్చొని వండాలా? ఎందుకు? తొందరగా అయిపోతుంది, కింద వేడి పైన వేడి. ఆ సూర్యకిరణాలతో వంట జల్ది అయిపోతుంది కాబట్టి. బాగుంది, కింద వేడి పైన వేడి, వంట అయిపోతుంది. ఓకే, ఆకలి వేయకపోతే ఏం చేస్తారు? బియ్యం తినాలి. ఆకలి వేయకపోతేనా? బియ్యం తినాలి. టీ ఎలా తాగాలి? కింద పడేసి నాకుతూ. కింద పడేసి నాకుతూ. పూజ గదిలో ఏం పెట్టాలి? దయ్యం బొమ్మలు పెట్టాలి. పూజ గదిలో దయ్యం బొమ్మలు పెట్టాలండి. తడిసిన బట్టలు ఏం చెయ్యాలి? బాగా తడిసిన బట్టల్ని బిరోలో పెట్టాలి. మంచి వాసన వస్తుందా? గుమగుమలాడతాయి అందరూ. 7 రాంగ్, 70 పాయింట్స్. శిరీష, రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. టైం తెలియాలంటే ఏం చేయాలి? మనం తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్ లో విరుక్కోవాలి. పిల్లలు పరీక్షల్లో పాస్ అయితే ఏం చేస్తారు? ఏడుస్తారు. బ్యాట్ తో ఏం చేస్తారు? దోమలు కొడతారు. పిల్లలు అలిగితే ఏం చేస్తారు? నవ్వుతారు. జుట్టు బాగా పెరగాలంటే ఏం రాసుకోవాలి? కృష్ణాయిల్. చీమిడి ఎక్కడి నుండి వస్తుంది? నోట్ల నుండి. చీమిడి క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి, ఓకే, టైం తెలియాలంటే ఏం చేయాలి? పాస్ చెప్పారు, చెప్పలేదు. మనం తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్ లో విరుక్కోవాలి. ట్రాఫిక్ లో ఇరుక్కోవాలి మనం ఫాస్ట్ గా వెళ్ళాలంటే. ఓకే, పిల్లలు పరీక్షల్లో పాస్ అయితే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడుస్తారు. బాగా ఏడుస్తారా పిల్లలు? చాలా. నేను పాస్ అయిపోయాను, కూర్చుంటా. స్కూల్ కి వెళ్ళాను. బ్యాట్ తో ఏం చేస్తారు? దోమలు కొడతారు. కొడతారు, కరెక్ట్. ఐ మీన్ ఏ బ్యాట్ అని? క్రికెట్ బ్యాట్ అనుకుంటా. పిల్లలు అలిగితే ఏం చేస్తారు? నవ్వుతారు. నవ్వుతారు. ఓకే, జుట్టు బాగా పెరగాలంటే ఏం రాసుకోవాలి? కిరసనాయిల్. కిరోసిన్ ఆయిల్ రాసుకుంటే జుట్టు బాగానే పెరుగుతుంది. చీమిడి ఎక్కడ నుండి వస్తుంది? చీమిడి కానీ టైం అప్ అయింది, దాని లోపలికి పంపించేయండి. 4 రాంగ్, 40 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. రెడీ? ముందుగా శిరీషకి 4 మొహాలు చూపిద్దాం, చూడండి. ఏ కృష్ణంరాజు, బి అక్కినేని నాగేశ్వరరావు, డి గోపీచంద్, సి సిద్ధార్థ్. ఫైనల్. ఓకే, ఏ కృష్ణంరాజు గారు, బి నాగేశ్వరరావు గారు, సి సిద్ధార్థ్ అండ్ డి గోపీచంద్. ఏ కృష్ణంరాజుతో మొదలెడదాం. కరెక్టా? స్వప్న నువ్వు చెప్పు. గాయత్రి? కృష్ణరాజు గారు. అయితే ఏ చూద్దాం. ఒకవేళ కనుక నువ్వు ఇది రాంగ్ గా చెప్పుంటే ఆయన జానకి కత్తందుకో జానకి అనుండే వాళ్ళు. నువ్వు కరెక్ట్ గా చెప్పేశావు. డి నాగేశ్వరరావు గారు. గాయత్రి? నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, చూద్దాం. కూడా కరెక్ట్, 2 కరెక్ట్ ఇప్పటి వరకు. మరి సి కరెక్టా కాదా? సి సిద్ధార్థ్ విషయంలో కొంచెం డౌట్ ఉండింది. సి చూద్దాం. ఇంకా మిగిలిందల్లా ఒక్కటే, డి గోపీచంద్. కాన్ఫిడెంట్ శిరీష?
బాగా చూసావా? ఎస్. గోపిచంద్ సినిమాలు ఏమేమి చూసావు? లౌక్యం, ఆ. శౌర్యం. సో గుర్తుపడతావా బాగా? హా. నేను అంటుంది టైటిల్ కాదు, గోపిచందేనా అని. గోపిచందే పక్కా. ఎలా చెప్తున్నావు? నోరు తెరిచారు కదా. నోరు తెరిచారా? అంటే గోపిచంద్ గారు నోరు తెచ్చుకుని అవును ఉంటారా? అంటున్నారు. సరే చూద్దాం. డి. సూపర్ శిరీష, 4 కరెక్ట్, 40 పాయింట్లు. నేను ఒక చిన్న చిలిపి ప్రశ్న అడగాను. అడుగు స్వప్న, చిలిపి ప్రశ్న. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు ఏమంటారు? అంటారు. రైట్ ఆన్సర్. అవునా? 100 marks మీకు. నా కడుపులో ఉన్నది బయటకు వచ్చింది, నేను ఆన్సర్ చెప్పలే. సడన్ గా నువ్వు అడగగానే అని వచ్చింది, ఇదే ఆన్సర్ అయిందని నేను అనుకోలేదు. Wow, really? ఓకే, సో మనం ఏం చేయక్కర్లేదు, అన్ని మన లోపలే ఉన్నాయి. ఎప్పుడు ఏది కావాలో దాన్ని బయటకు తీస్తే సరి. మనం ఇద్దరం కలిసి సాల్సా డాన్స్ చేద్దాం. నీకు సాల్సా వచ్చా? నాకు రాదు మరి. నేను నేర్పిస్తాను. ఒక్క స్టెప్. సరేదా, ఎలా చేయాలి సాల్సా? స్టెప్ 1. ఓకే, 1. జంపింగ్ కావాలంటే చేయను. ఆ. జస్ట్ ఇట్లా. పెళ్లి కాలేదు, ఇవన్నీ ఎట్లొచ్చు నీకు? ఏదో హాబీ. నెట్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. చాలా హాబీలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. గుండ్రంగా తిరగండి. నాతో ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంట్లో ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నావు? నేనే అలా ఊహించుకొని మిమ్మల్ని డైలీ ఊహించుకుంటా. సుమా గారు, సుమా గారు అని చెప్పి. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ ఇట్లా. నువ్వు వచ్చేయి, నేను ఇక్కడే ఉంటా. ఇట్లా. ఓకే, అందుకోండి. నేను ఇట్లా ఉంటా, నీ ఇష్టం ఆడుకో. పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో. It's your love, it's your love, it's your love. Oh, oh, oh. It's your love, it's your love, it's your love. బాగుంది గాయత్రి, బాగా చేసావు, బాగా చేయించావు. ఇప్పుడు చూడు, డి అఖిల్, హ్మ్. బి ఎన్టీఆర్, హ్మ్. ఏ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు, అలా చెప్తే కుదరదు, పేర్లు కావాలి. సి శ్రీకాంత్, ఓకే, ఇంకా ఏ ఒకటే మిగిలింది. ఏ జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు అన్నయ్య, అన్నయ్య. నందమూరి తారక రామారావు. టైం అయిపోతుంది, టైం లోపల తలుచుకుంటే సరి, లేకపోతే వదిలేయాల్సి ఉంటుంది. 90 సెకండ్స్ ఇస్తాం. ఓం సినిమాలో చేశాడు, ఓం సినిమాలో చేశారు, కత్తి పటాస్ సినిమాలో, పటాస్ సినిమాలో. పటాస్ లో చేశారు, కత్తిలో చేశాడు, కత్తిలో, లక్ష్మీ లక్ష్మీ కళ్యాణంలో కూడా చేశారు. ఆయనేనా? ఆయనే. పేరేంటి? ఆయనకు మ్యారేజ్ అయింది కదా, మేబీ తెలియదు, 2 పిల్లలు ఉన్నారు. కావచ్చు. ఎన్టీఆర్ కన్నయ్య అవుతారు. పేరేంటి? పేరు గుర్తురావట్లే, మిగతా ఈ 3 ఫైనల్. ఓకే, మిగతా 3 మేము ఫైనల్ చేసాం. ఏ మాత్రం వాడికి పేరు గుర్తు రావట్లేదంట. ఏ పేరు ఒకసారి అందరూ కలిసి గుర్తు చేద్దామా? కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. ఏ కళ్యాణ్ రామ్. లక్ష్మీ కళ్యాణం అన్నారు, మేము రామ్ అన్నాం, మీకు పెళ్లి కాలేదన్నాం. కళ్యాణ్ రామ్. ఇదేంటి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తమ్ముడు అంటారు మీరు? అన్నయ్య అన్నయ్య సంథింగ్ సంథింగ్ అవుతారు కదా. అదే అదే Something అన్నయ్య is better than తమ్ముడు nothing. ఎక్కడి నుంచి Okay. బ్రదర్ అవుతారు కదా. అంతే అవుతారు. ఆ. బి ఎన్టీఆర్. స్వప్న. రైట్ ఆన్సర్. శిరీష. ఎన్టీఆర్ గారి. సంధ్య. ఎన్టీఆర్. నువ్వు ఎలా ఎన్టీఆర్ అంటున్నావు? కన్ను చూసి. కన్నులో ఏముంది ఎన్టీఆర్ అని చెప్పడానికి? ఆ కన్నులో పులి లాంటి ఒక రూపం దాగి ఉంది. పులిని చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ పులి కళ్ళల్లోకి పెట్టి కళ్ళు చూసావో మడాష్. నీ కళ్ళ కలకలు వస్తాయి. చూద్దాం బి ఎన్టీఆర్ అవునా కాదా అని. ఎన్టీఆర్ కరెక్ట్. అన్నయ్య పేరు చెప్పలేదు. సి శ్రీకాంత్. శిరీష. నేను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఓకే. స్వప్న. కొమరం పులి. ఆయన ఎవరు? పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ అయితే చెప్పండి ఓకే. ఇందాక. ఆయన ఇంకెవరైనా ఉన్నారేమో అనుకుంటున్నాను. లేదు. సంధ్య. పవన్ కళ్యాణ్ లాగే ఉన్నారు. పవన్ కళ్యాణా లేకపోతే రవితేజానా? చూద్దాం. సో ఇది రాంగ్. ఇప్పుడు డి. డి అఖిల్ కరెక్టా? అఖిల్. అఖిల్. రైట్ ఆన్సర్ అఖిల్. చూద్దాం. కరెక్ట్ గాయత్రి. 4లో 2 కరెక్ట్, 20 పాయింట్. ఓకే సంధ్య చూడు.
ఎందుకండి ఇట్లా మమ్మల్ని భయపెట్టడానికి ఇలాంటి ఫోటోలు పెడతారు? చిన్నపిల్లలు ఏమైపోవాలి అసలు చూసి. అమ్మా ఏం భయపడద్దు, నలుగురు ఆంటీల ఫోటోలు కలిపారమ్మా. ఆంటీలు నలుగురు కలిస్తే ఇలా ఉంటుందని చూపించడానికి. బి తాప్సీ అనుకుంటున్నాను. ఓకే, బి తాప్సీ. ఏ ఏ భూమిక. సి. సి ఇలియానా. ఓకే, డి. డి తమన్నా. డి తమన్నా. ఏ భూమిక, బి తాప్సీ, సి ఇలియానా అండ్ డి తమన్నా. ఫైనల్. చూద్దాం ఏ భూమిక అవునా కాదా. ఏ భూమిక. ఏ భూమిక. ఓకే చూద్దాం. Yes, guys. It is భూమిక. బి తాప్సీ. గాయత్రి. తాప్సీ. స్వప్న. తాప్సీ. సో సంధ్య నువ్వు తాప్సీ అనుకుంటున్నావు. చూద్దామా. సి ఇలియానా అని చెప్పావు, మాకెందుకో డౌట్ గా ఉంది. అసిన్ అనుకుంటున్నాను. అసీన్ అనుకుంటున్నావా? స్వప్న. సిమ్రన్. సిమ్రన్ అనుకుంటున్నావా? చిన్నదా నీకోసం హీరోయిన్. చిన్నదానా నీకోసం హీరోయినా? చూద్దాం. జయసుధ గారు క్యూట్ గా ఉన్నాయి తెలుసా మీ పళ్ళు, మేము గుర్తుపట్టలేదు. జయసుధ గారు, అది సహజ నటి జయసుధ గారు. డి తమన్నా అన్నావు కదా, ఏమంటావు? ఇలియానా. మీరేమంటారు శిరీష? అనుకుంటున్నాను. చూద్దాం. శ్రియా. మొత్తం 4 ఎన్ని కరెక్ట్ అమ్మా? 2. 20 పాయింట్లు. స్వప్న ఇప్పుడు నీ ఛాన్స్. వారేవా ఏమి ఫేస్ చూడు. వరేవా ఏమి ఫేస్. ఏ అల్లు అర్జున్. బి శ్రీకాంత్. సి మోహన్ అది బాబు మోహన్. కాదు జగపతి బాబు. సి జగపతి బాబు. డి. డి అల్లరి నరేష్ లాగా గుర్తున్నారు. డి అల్లరి నరేష్. ఫైనల్. ఓకే, ఏ అల్లు అర్జున్, బి శ్రీకాంత్, సి జగపతి బాబు అండ్ డి అల్లరి నరేష్. మనం డి నుంచి చూద్దాం. డి అల్లరి నరేషా? శిరీష మరెవరు? కాదు, ఐ థింక్ అర్జున్. అర్జున్. సంధ్య. అర్జున్. అర్జున్ లాగే ఉన్నాడు కదా, తనేమో ఆ అల్లరి నరేష్ అన్నావు. చూద్దాం. అది అర్జున్, నువ్వు అనుకున్నట్టు అల్లరి నరేష్ కాదు. సి జగపతి బాబు. గాయత్రి. శిరీష. నేను జగపతి బాబే అనుకుంటున్నాను. నాకెందుకో సి శ్రీహరి గారు అనిపిస్తోంది. చూద్దాం. గోవిందా గోవిందా. 2 పోయాయి. ఇప్పుడు ఏ. ఏ ఎవరు? అల్లు అర్జునా? రేసుగుర్రం. రేసుగుర్రమా? రేసు గుర్రం. పక్క. మెల్లిగా నడవడానికి నేను మామూలు గుర్రాన్ని కాదు. అసలు ఆ ఏ అంటే అల్లు అర్జున్ ఏ సినిమాలో పిక్చరో చెప్పండి. జులై. సరే చూద్దాం. ఏ. నీలాగా స్టెప్ చేయడానికి నేను ట్రై చేశాను, మళ్ళీ 2 రోజులు పడుకోవాల్సి వస్తుంది. చేయలేదు. అలాగే కూర్చుని పోతారని చెప్పి వచ్చేయండి. నిజామాబాద్ కి వచ్చేస్తే నేర్పిస్తావా? ఇందరికి వచ్చేయండి. ఇక్కడ నేర్పించావా? ఇక్కడ నేర్పిస్తా. నేను చేశాను. ఇదిగో ఇది. అవునా? బ్లాక్ బస్టర్. బ్లాక్ మీకోసం బస్టర్. ఇక్కడ డాన్స్ స్కూల్ పెడతారు సుమ గారు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.
శ్రీకాంత్ కదా? కరెక్టా? కరెక్ట్. శ్రీకాంతే కదా? చూద్దాం. ఎస్, శ్రీకాంతే కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయిన స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు బజర్ నొక్కి 10 సెకండ్ల లోపల కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా 10 పాయింట్లు పోతాయి. సో ఇవాళ బస్సు వస్తుంది, దాని మీద ఊరి పేరు సినిమా పేరు ఉంటుంది. చూసి గబుక్కున గుర్తుపట్టి బజర్ నొక్కండి, 10 పాయింట్లు కొట్టేయండి. ఈ పాయింట్లు మీరు ఒకవేళ లూజ్ అయినట్టయితే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవర్ రైట్ రైట్. ఒక కుర్చీ తప్ప ఏం కనబడలేదు. అసలు అది కూడా డ్రైవర్ కొంచెం మెల్లిగా పోని. జనతా గ్యారేజ్. సంధ్య, జనతా గ్యారేజ్. నీకు ఎప్పుడు పక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సంధ్య. అయ్యో నేను చెప్పిన ఇవాళ నీ జాతకంలో నువ్వు ఏం చేయకపోయినా పక్క వాళ్ళు చేస్తారు, నేను గెలిపిస్తారు అని అయ్యో కాదు, నేను బ్రజర్ కొట్టాను, తను చెప్పేస్తోంది. ఇందాకేమో తను చెప్పింది. జనతా గ్యారేజ్ ఏమంటారు? జనతా గ్యారేజ్ ఏనా? అవును, జనతా అవునా? గ్యారేజ్. నేను ప్రెస్ చేశాను కదా. నువ్వు బ్రష్ చేయలే, నువ్వు చెప్పావు. చూద్దాం. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్ చెయ్యబడును. కరెక్ట్. చూసావా జనతా గ్యారేజ్? ఎవరు చూసారు? సినిమాలకు వెళ్ళరా మీరు? ఓన్లీ స్టార్ మేళ చూస్తాం. అవునా? ఇప్పుడు స్టార్ మేళలో కూడా సినిమా క్వశ్చన్స్ ఉంటాయి కదా మరి. అవునవును, దీంట్లో ఏం వెళ్ళావా? చేసుకుంటాం. వెళ్ళలేదు, మా ఆయన నిన్ననే తీసుకెళ్తా అంటూ. నేను అన్నాను స్టార్ మహిళ విన్ కావడానికి అటు వెళ్ళాలా, నేను అన్ని ప్రిపేర్ కావాలన్నా అందుకని. చెప్పాను. ఓకే, నెక్స్ట్ బస్సు రైట్ రైట్. సంధ్య సదాశివనగర్. శివనగర్. సదాశివనగర్. గాయత్రి సదాశివనగర్. స్వప్న సదాశివనగర్. ఎక్కడ ఉంటుంది? ఏ నిజామాబాద్ లోనే. నిజామాబాద్ లోనేనా? ఓకే, ఓకే. నిజామాబాద్ లో సదాశివనగర్ అనేది ఒక మండలి. అవునా? శిరీష సదాశివనగర్. చూద్దాం. సదాశివనగర్ కరెక్ట్ ఆన్సర్. సంధ్య 10 పాయింట్లు. సరే అయితే నెక్స్ట్ బస్సు రైట్ రైట్. స్వప్న, నేను తలకాయ ఇలా తిప్పి ఇలా తీసేలోగా మళ్ళీ ఒకసారి బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి చూడలేదా? సరే అయితే అందరికి ఓపెన్, మళ్ళీ బస్ ప్లే చేస్తున్నాము. రెడీ, చూసుకోండి. గాయత్రి అల్లరి పిడుగు. స్వప్న గ్యాంగ్ లీడర్. శిరీష నో ఐడియా. సంధ్య గ్యాంగ్ లీడర్ అంట. చూద్దాం ఏంటో ఎవరో. అల్లరి పిడుగు. వావ్, గాయత్రి బల్లే కనుక్కున్నావు గాయత్రి. నువ్వు 10 పాయింట్లు నీకు. సూపర్. ఎలా గెస్ చేసావు అసలు? పిడుగు కనిపించింది. బాలకృష్ణ అంటే మజాకా, ఆ, పిడుగు లాంటి స్టార్ ఆయన. సో వెంటనే గుర్తుపట్టేసావు. గుర్తుపట్టాయి. సూపర్. బస్ డ్రైవర్ రైట్ రైట్ పోనీ. గాయత్రి నార్కెట్పల్లి. నార్కెట్పల్లి ఎక్కడుంది? బస్సు ముందు సైడ్ లో ఇట్లా వచ్చింది. అది కాదు. నో ఐడియా. మొత్తానికి మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉంటే కనిపిస్తుంది మధ్యలో. చూద్దాం. ఎస్ కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. విజయవంతంగా గాయత్రి ఫుల్ మార్కులు సంపాదించింది. ఆ తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు ఈ రౌండ్ లో మేము డైలాగ్స్ వినిపిస్తాం మీకు, తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. రాంగ్ అయితే మీకు నెగటివ్ లేదు, నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే, డైలాగ్. నువ్వు నీకు పెళ్లి చేసుకుందాం అనుకుందిరా. ఇష్టం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. 10 రూపాయలు పెడితే 2 గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయిరా. థియేటర్ నుంచి బయటకు వస్తే ప్రేమ, కడితే గుడ్డ. పెళ్ళైన 2 నెలలకి మొత్తం హుష్ ప్యాకి. ఆ తర్వాత ఇంటి రేట్లు పాలు, పప్పు, బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళెందుకు చేసుకున్నావురా, అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట. వాట్ పర్ఫెక్ట్ డైలాగ్. క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? గాయత్రి. నాని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ఉన్న పైసా సినిమా డైరెక్టర్ ఎవరు?
నేను నొక్కా చెప్పండి బజరు చెప్పండి 10 పాయింట్లు. మీకే అన్ని వచ్చినప్పుడు వినడానికి చూడ్డానికి మనుషులు ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ రియాలిటీలో ఆన్సర్ తెలియనప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది, మీ మొహాల్లో ఉంది చూసుకో. ఇందాక డైలాగ్ కి ఇది స్పూఫ్ వర్షన్. స్వప్న కృష్ణవంశీ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇందాక డైలాగ్ విన్నారు కదా, అది మీ ఇష్టంగా మీరు చెప్పుకోవచ్చు. శిరీష ఇష్క్, ప్రేమ, మొహబ్బత్ ఇవన్నీ 10 రూపాయలు పెట్టి సినిమాల్లో చూస్తే చాలా బాగుంటాయి రా. అసలు 10 రూపాయలకు సినిమాలు ఎక్కడ వస్తున్నాయి? తర్వాత బట్ నిజ జీవితంలో ప్రేమ గాడిద గుడ్డు ఇంకేంటో. స్వప్న పెళ్లి చేసుకుంటే 2 నెలల తర్వాత ఉంటుందిరా. కరెంటు బిల్లు, పాల బిల్లు అన్ని కట్టుకోవాలి. అమ్మో పెళ్లి అంటే నా వల్ల కాదు. వాటితో పాటు మా ఆవిడ అడిగినప్పుడల్లా పట్టు చీర, నగలు, ఆవిడ వేసుకోవడానికి సౌరం అన్ని కొని పెట్టాలి. అప్పుడు తెలుస్తుందిరా పెళ్లి అంటే ఏంటో. ఏంటో అది. గాయత్రి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? పెళ్ళ గాడిది గుడ్డ. రేయ్ సినిమా తీసుకెళ్ళమంటారు, సారీస్ కొనియమంటారు, కొత్త కొత్త గిన్నెలు అవి కొనియమంటారు, అవునురా. లిఫ్ట్ కొనియమంటారు, కమ్మలు కొనియమంటారు, అదనం చేయించమంటారు. అబ్బాబాబాబా, అదేలే. పెళ్ళ గాడిద గుడ్డ. ఏందిరా మందిరంగా సిట్టింగ్ లో ఉంటే ఇవన్నీ గుర్తు చేస్తావు ఎందుకురా? ఎందుకురా ఎదవ జీవితం అనుకోనే కదా. జీవితం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని కూర్చోవచ్చు. మళ్ళీ నువ్వు ఇంకొక పెళ్లి, మళ్ళీ ప్రేమ, పెళ్లి, విడాకులు. ఎందుకురా ఇవన్నీ? అందుకేరా నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా. అంతే అంతే. హాయిగా ఉండరా, హ్యాపీగా బయట ఉన్న వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుందామరా అంటున్నారు. మన లోపలికి రమ్మను. అందుకనే ఇంకా పెళ్లి చేసుకోలేదు తెలుసా. అందరూ అలా అంటారు, కానీ చేసుకోవాల్సిందే, తప్పదు. సృష్టి ధర్మం. పెళ్లి చేసుకోక తప్పదు మరి. అదే మరి. సో అలా అన్నిట్లోనూ బాధలు, సంతోషాలు, దుఃఖాలు, సుఖాలు అన్ని ఉంటాయి, కానీ ఇది కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్. ఓకే, చేసుకో పెళ్లి. సంధ్య చెప్పు. ప్రేమ, పెళ్లి, కాజల్, ఇష్క్ అన్ని కూడా థియేటర్ లోనే బాగుంటాయి చూడడానికి, చేసుకోవడానికి. అంతే. పెళ్లి చేసుకుంటే రియల్ గా లైఫ్ ఎలా ఉంటది అనేది తెలిసి వస్తుంది. పాల బిల్లు, కరెంట్ బిల్లు అన్ని బిల్సే ఉంటాయి, ఇంకా ఇంకేం ఉండదు. ఓకే సరే, నెక్స్ట్ డైలాగ్. బ్రెడ్ ముక్కలు తినే మీకే ఇంత పొగరుంటే గుడ్డు కారం తిని పెరిగిన బాడీ నాకెంత బల్బు ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సౌత్ ఇండియన్ మసాలా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్వప్న డాన్స్ సీను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం హీరో ఏం తిని బాడీ పెంచాడని చెప్పాడు? సంధ్య గొడ్డు కారమా? గొడ్డు కారం. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. హౌ ఇస్ దట్? బ్రెడ్ ముక్క తిన్న నీకే అంత పొగరుంటే గొడ్డు కారం తిన్న బాడీ ఇది నాకెంత ఉండాలి? ఏ బిచాన్, దిస్ ఇస్ కాల్డ్ ద సౌత్ ఇండియన్ మసాలా. చెప్పు స్వప్న, ఇదే డైలాగ్. బ్రెడ్ ముక్క తిన్న నీకే అంతుంటే గొడ్డు కారం తిన్న నాకెలా ఉండాలరా? దిస్ ఇస్ ఏ సౌత్ ఇండియన్ మసాలా. గాయత్రి బ్రెడ్ ముక్క తినే నీకే ఇంత పొగరుంటే గొడ్డు కారం తినే మనిషిని నేను. తెలుస్తూనే ఉంది మనిషి అని డౌట్ ఉండింది. దిస్ ఇస్ కాల్డ్ సౌత్ ఇండియన్ మసాలా. అది ఏ డైలాగ్ అడిగినా ఫస్ట్ ఒక పెగ్గ తర్వాత చెప్పే గొడ్డు ముక్కలు, బ్రెడ్ ముక్క. తనకి బాగా అలవాటేమో. శిరీష బ్రెడ్ ముక్కలు తినే నీకే ఇంత పొగరుంటే గొడ్డు కారం తినే నాకెంత బల్పు ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ సౌత్ ఇండియన్ మసాలా. యా. సంధ్య గొడ్డు కారం తినే నీకే అంతుంటే బ్రెడ్ ముక్కలు తినే నీకే. దిస్ ఇస్ కాల్డ్ సౌత్ ఇండియన్ బ్రెడ్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అందరూ నన్ను కలిసి కుమ్మేసినా కుంటుకుంటూ ఇక్కడ దాకా వచ్చానా లేదా? నా 2 కాళ్ళు తీసేసినా కూడా దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? గాయత్రి నితిన్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? 4. స్వప్న గుండె జారి గల్లంతైంది. నిన్ను నేనేం చేస్తానో తెలుసా, తర్వాత బయట కనబడు. శిరీష హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. కరెక్ట్ ఆన్సర్ శిరీష 10 పాయింట్లు.
అందరూ నన్ను కలిసి కుమ్మేసినా కుంటూ ఇక్కడ దాకా వచ్చానా లేదా? నా 2 కాళ్ళు తీసేసినా కూడా దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. అందరూ నన్ను కలిసి కుమ్మేసినా నేను కుంటూ ఇక్కడ దాకా వచ్చానా లేదా? ఇప్పుడే చెప్తున్నా, మీరు ఇంకా కొట్టినా పొడిచినా ఏం చేసినా నేను డేక్కుంటూ వచ్చి మిమ్మల్ని పొడి చేస్తా. ఇదే డైలాగు. రండి శిరీషరా. అందరూ కలిసి నన్ను కుమ్మేసినా ఇంత దూరం కుంటుకుంటూ వచ్చానా లేదా? నా 2 కాళ్ళు తీసేసినా దేక్కుంటూ పాక్కుంటూ వచ్చి మిమ్మల్ని తాట తీస్తాను. నాకుంటూ రాకుండా ఉంటుంది. గాయత్రి. అందరు కలిసి నన్ను కుమ్మడానికి వచ్చినా గానీ నేను కుంటుకుంటూ వచ్చి మీ ప్రాణాలు తీస్తా. తర్వాత నా 2వ కాలు తీసేసిన నేను దేక్కుంటే రెండో కాలు కాదు, రెండు కాళ్ళు. అందరు కలిసి నన్ను కుమ్మడానికి వచ్చినా నేను కుంటుకుంటూ వచ్చి మీ మీద అటాక్ చేసేసా. ఇక్కడే ఉన్నా. అవుట్ అయ్యావు. నువ్వు కాలు కింద పెట్టావు. నువ్వు కాలు కింద పెట్టావు. అవుట్ అయ్యావు. సరే అయితే తర్వాత నా 2వ కాలు తీసేసిన నా 2 కాళ్ళు మరాఠీ మదర్ టంగ్. మరాఠీ నా 2 కాళ్ళు తీసేసిన నా 2వ కాలు తీసేసిన 2 కాళ్ళు తీసేసిన దేక్కుంటూ పాక్కుంటూ దొర్లుకుంటూ అడుక్కుంటూ వచ్చి కొడేస్తా. థ్యాంక్ యూ. స్వప్న. నా 2 కాళ్ళు తీసేసిన కుంటుకుంటూ వచ్చి 2 కాళ్ళు కట్ చేసిన పాక్కుంటూ వచ్చి మరి కుమ్మేసి నీ 2 కాళ్ళు తీసేస్తే ఎలా కుంటుతావో నేను చూడాలనుకుంటున్నాను. దేక్కుంటూ ఇట్లా డేక్కుంటూరా. వద్దమ్మా దగ్గర వెళ్ళిపోతుంది. వద్దమ్మా వద్దు వద్దు వద్దు. బాహుబలి 2 రిలీజ్. నా మొహం మీద కొట్టు చూద్దాం. ధైర్యం ఉంటాను. కొట్టు ఇక్కడ కొట్టు. డేక్కుంటూ. కింది కొంగండి మరి. నేనెందుకు కొంగుతా? నేను చెప్పలేదుగా. నువ్వురా సంధ్య. మీరందరూ కలిసి కుమ్మేసినా నేను ఇక్కడ దాకా వచ్చాను కదా, 2 కాళ్ళు తీసేసినా దేక్కుంటేనే వస్తాను. దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. ఓకే. నెక్స్ట్ డైలాగ్. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సంధ్య. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో ఎన్టీఆర్ వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? శిరీష. బాబాయ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. నాకు ఒక పిన్ని కావాలి. శిరీషదా. పిన్ని. నేను ఇస్తా. పిన్నిస్ కాదు. చెప్పు బిడ్డ. పిన్నిస్ అనుకున్నా. పాగల్. పిన్ని ఒక్కటి మాత్రం చెప్పగలను పిన్ని. ప్రోగ్రామ్ లో ఉన్నంత సేపు ఏం ఆడారా వీళ్ళు అని అనుకోవడం కన్నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా నిజామాబాద్ వాళ్ళు ఏం ఆడారు అనుకోవడంలో మజా ఉంది. సూపర్ సూపర్ అమ్మా, సూపర్. చాలా బాగా చెప్పావమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి పిన్ని. మీరండి పిన్ని. పిన్ని. అమ్మా చెప్పమ్మా. ఇడ్లీ సాంబార్ పట్రానా? ఏం తింటావమ్మా? తినేసాను. కాలం అయిందమ్మా. బక్క చిక్కిపోయావు. ఏం చదువుకుంటున్నావమ్మా సిటీలో? చెప్పు పిన్ని చెప్పు. చెప్పమ్మా చెప్పు పిన్ని. అమ్మా వేడి నీళ్ళు పెట్టమంటావా? పెట్టమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా. ఏం కావాలి నీకు? చెప్పమ్మా. బంగారు నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు తల్లి? చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా. నువ్వు పడకుండా చెప్పమ్మా. పిన్ని. అమ్మా పెళ్లి చేసేయమంటావా? నీకు మంచి సంబంధాలు వచ్చాయి. అయిందమ్మా. పాప కూడా ఉందమ్మా. సరేలే పడుంటుందిలే. చెప్పమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు. పిన్ని. అమ్మా బతికినంత కాలం ఏం బతకర్రా అని నలుగురు అనుకునేదానికన్నా చచ్చిన తర్వాత ఏం బతకర్రా అని ఆ నలుగురు అనుకోవడం కోసమన్నా మీరు బతకాలి. పిన్ని బతికినంత కాలం ఏం బతకర్రా అనకుండా ఏం బతికర్రా అన్నట్టుగా ఉండాలి. నువ్వేం చెప్పావు? నీకైనా అర్థమైందా? చెప్పండి మళ్ళీ. ముందు నుంచి కనిపించగలరు. గాయత్రి బాబాయ్
బతికినా తు, ఈ అవ్వ ఏం బతుకురా అనేది కాదు, ఏం బతికాడరా అన్నట్టు అనాలి. అదే రా జీవితం. ఏం బతుకురా అనేది. దా పిన్ని బ్రతికినన్ని కాలం ఎలా బతికావు ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ ఎలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ చీపాల కళ్ళ ముందు కనబడకు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే గాయత్రి రండి. శిరీష, సంధ్యారా, స్వప్నారా, ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటంటే బాగా ఆడండి. ఇక్కడికి వచ్చి ఇట్లా పెట్టుకోండి. ఏ బాగున్నావా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రింగులో నిలబడి ఇక్కడి నుంచి ఒక కార్డు తీసుకొని ఆ టేబుల్ మీద ఇది పడేలాగా ఇసురుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాలి. నేను పక్కకు జరిపి, లేకపోతే వేరే వాటికి అడ్డం వచ్చేస్తాయి, నిలబడవు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక బలూన్ పెట్టుకొని అప్పుడు ఆడాలి. ఓకే, ఎలా ఉంది నా బెలూన్ హెయిర్ స్టైల్? చాలా బాగుంది. కార్డు మీద ఎన్ని టొమాటోలు కరెక్ట్ గా ఉంటే అన్ని 10 వస్తాయి. కార్డు టొమాటో 2 ఉండాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. టొమాటో పక్కకు జరుపు. లీడ్ లోకి వచ్చేయచ్చు నువ్వు. బలూన్ వేసుకో. అమ్మో, అదంతా మళ్ళీ మీరే బాధ్యత పడిపోతే. టమాటో ఫైనలీ టేబుల్ మీద ఎన్ని ఉంటే అన్నే. మీరు కొట్టేటప్పుడు ఇంకొకటి పడిపోయింది అనుకో, అది ఇవ్వం. సరిగ్గా అట్నుంచి తీసుకో. నువ్వు ఇందాక అంత లాగేవు దాన్ని పట్టుకొని. మిగిలినవి పడిపోకుండా చూసుకో. టైమర్ 20 seconds మోర్. ఒకటి వేసుకోవచ్చు. కమాన్, ఎసేయ్ తొందరగా. టమాటో పెట్టు. ఎసేయ్ టమాటో. క్లిప్. టైమ్ అప్. ఎంత బాగుంది తెలుసా హెయిర్ స్టైల్. కొన్ని పెళ్లిళ్ళలో ఇలా వేసుకుంటారు కదా మొత్తం పూలదండలాగా. అట్లా ఇది కొత్త వెరైటీ. బెలూన్ జడ బాగుంది. ఇంకొంచెం ఇక్కడికైతే కూడా బాగుంటుంది. బెలూన్ జడ. 1 2 3 4 5 6 7 70 పాయింట్లు. సంధ్య వచ్చేయ్. రెడీ? 1 2 3 గో. టమాటో. బలూన్ క్లిప్. జాగ్రత్త గాయత్రి. సుదర్శన చక్రం లాగా వస్తున్నాయి అన్ని. అయ్యో, ఇంకొకటి వేస్తే స్వప్న స్కోర్ దాటేయచ్చు. బలూన్ బలూన్.
టైం అప్. సంధ్య 2 పెట్టావు అంటే 20 పాయింట్లు. గాయత్రి ఇదా. రెడీ 1 2 3 గో. కమాన్ కాలేదు మళ్ళీ. ఈసారి రైట్ అయ్యా అడ్డం వస్తుంది నీకు. గాయత్రి క్లిప్ కోసం పరిగెత్తింది అండ్ ఆ క్లిప్ తల మీద పెట్టుకుంది అండ్ ఒక డిస్క్ తీసుకొని విసిరింది, అది కరెక్ట్ గా నిలబడింది. టొమాటో తీసుకొని పరిగెడుతుంది గాయత్రి అండ్ టొమాటో తీసుకొని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఒక క్లిప్ తీసుకొని తల మీద పెట్టుకుంది, మళ్ళీ ఒక డిస్క్ కోసం ప్రయత్నిస్తుంది, విఫలమైంది, కింద పడిపోయింది. ఇంకొక డిస్క్ కోసం ప్రయత్నం అండ్ అది ఆగింది. టొమాటో తీసుకొని గాయత్రి పరిగెడుతోంది. గాయత్రి దాన్ని పక్కకు జరపలేదు, అది అడ్డంగా రావచ్చు లేకపోతే కింద పడిపోవచ్చు అనే విషయం మర్చిపోయినటువంటి గాయత్రి మళ్ళీ దాన్ని డిస్క్ తో పడుతుంది అండ్ ఇది ఆగింది. టొమాటో తీసుకొని పరిగెడుతుంది, దాని పక్కన జరిపింది, దీని పక్కన జరపలేదు. క్లిప్ తీసుకుంది, దాని మీద కొట్టుకుంది, డిస్క్ తీసుకుంది. 30 సెకండ్స్ అయిపోయింది, క్లిప్ సరిగ్గా అంటుకోలేదు. 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. కమాన్ వేసింది, ఆగింది. సూపర్ గా ఆడుతోంది, కానీ ఇవన్నీ అడ్డంగా ఉన్నాయనే విషయం మర్చిపోతున్నటువంటి గాయత్రి టొమాటో పక్కకి జరిగిపోయింది. తీసుకుంది ఒక డిస్క్ అండ్ విసిరేసింది, అది కింద పడిపోయింది. ఇంకొక డిస్క్ కూడా తీసుకుని విసిరింది, ఆగింది. అన్ని అడ్డంగా ఉన్నాయి, అన్ని పక్కకి జరుపుకోవాలి గాయత్రి, లేకపోతే నీకే నష్టం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇవన్నీ పక్కకు జరుపుకోవాలని చెప్పాం కదా ఇట్రా, ఎందుకు ఇలా పెట్టావు? టైం వేస్ట్ ఎందుకు అని. నీ పెళ్లికి ఇదే మేకప్ పెడదామా? బాగుంది. తీసుకురండి మీరు గిఫ్ట్స్. చాలా గిఫ్ట్గా బలూన్ 1 2 3 4 5 6 60 పాయింట్. గాయత్రి స్కోర్ 190. సో మీరు 10 టొమాటోలు డిస్కులు పెట్టాలి, అంటే 100 పాయింట్లు రావాలి. అలాగైతే నిజామాబాద్ నుంచి మీరు వెళ్తారు క్వార్టర్ ఫైనల్స్ కి, లేకపోతే గాయత్రి వెళ్తుంది. రెడీ 1 2 3 గో. Come on, Shirisha, come on. Come on. Encouragement. Slow, medium gay. Slow, medium gay. Bye, కొంచెం. Da. ఆ గాయత్రి మంత్రం ఆ మంత్రమే. ముందు వెయ్యవమ్మా, వెయ్యి. అప్పాలు వేసినట్టు, చపాతీ వేసినట్టు. ముప్పై సెకండ్లు మాత్రమే. టైమ్ అప్. 1 2 3 4 5 6 60 పాయింట్లు. నిజామాబాద్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ గాయత్రి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఓకే గాయత్రి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చెప్పు, ఎలా అనిపిస్తోంది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజామాబాద్ వాళ్ళకి ఏమైనా చెప్తావా? ఇంతకన్నా బాగా ఆడతాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.